హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రాజా టెక్ టీవీ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మనకి ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా హామీ ఇచ్చిన తల్లికి వందనం పథకానికి సంబంధించి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అయితే కీలక ప్రకటన చేసింది. ఈ తేదీ నుంచి అమ్మఒడి పథకానికి సంబంధించి డబ్బులు ఖాతాలో జమ చేస్తామని చెప్పి ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. తాజాగా తల్లికి వందనానికి సంబంధించి బడికి వెళ్లే ప్రతి విద్యార్థికి 15,000 రూపాయలు అందజేస్తామని మనకైతే హామీ ఇచ్చారు ఎన్నికల మేనిఫెస్టోలో. ఈ స్కీమ్‌లో భాగంగా మనకి ఎప్పటి నుంచి తల్లుల ఖాతాలో డబ్బులు జమ కాబోతున్నాయి? కొత్తగా మనకి ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించిన రూల్స్ ఏంటి? ఎవరెవరికి ఈ ఏడాది ఈ స్కీమ్ కింద డబ్బులు జమ చేస్తారు అనే పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో చూద్దాం. ఫ్రెండ్స్, ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు వీడియో కింద లైక్ సింబల్ అయితే ఉంటుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసేయండి. మీరు వీడియోని లైక్ చేస్తేనే నాకు ఒక టైప్ ఆఫ్ సపోర్ట్. అలాగే ఈ పథకానికి సంబంధించిన లబ్ధిదారులందరూ ఈ విషయం తెలుసుకోవచ్చు. అలాగే వీడియోస్ లైక్ బటన్ పక్కనే మనకి బాణం గుర్తు మాత్రం షేర్ సింబల్ ఉంటుంది. ఈ షేర్ బటన్ ద్వారా మీరు వాట్సాప్, ఫేస్బుక్ అలాగే టెలిగ్రామ్‌లో అయితే ఈ లింక్‌ని షేర్ చేస్తే మీరు ఈ పథకానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అందరికీ పాస్ అవుతుంది. అలాగే మొదటిసారి ఎవరైనా కానీ మన ఛానల్‌ని విజిట్ అయితే 3, 4 వీడియోలు చూడండి. కంటెంట్ నచ్చితే తప్పకుండా బెల్ ఐకాన్ ట్యాప్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడు మాత్రమే నేను పెట్టే ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందొచ్చు. ఇక లేట్ చేయకుండా టాపిక్‌ని స్టార్ట్ చేద్దాం. మనకి రీసెంట్‌గానే ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కేబినెట్ మీటింగ్ జరిగింది. ఈ కేబినెట్ సమావేశంలో మనకి 14 అంశాలపై అయితే ఆమోద ముద్ర తెలిపారు. అలాగే సంక్షేమ పథకాలకు సంబంధించి కూడా కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇక ముఖ్యంగా మనకేంటంటే ఎన్నికల మేనిఫెస్టోలో బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ, బాబు సూపర్ 6 స్కీమ్స్‌లో భాగంగా మనకి రెండో పథకం గురించి చెప్పుకున్నట్టే మనకి అమ్మఒడి, అంటే గత ప్రభుత్వంలో ఈ పథకం అమ్మఒడిగా అమలు చేశారు. అయితే తాజాగా కూటమి ప్రభుత్వం ఈ పథకాన్ని తల్లికి వందనం పథకంగా అయితే పేరు మార్చి అమలు చేయబోతుంది. ఇంతకీ ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించి డబ్బులు ఖాతాలో ఎప్పుడు జమ చేస్తారు? ఎవరెవరికి ఇస్తారు? కావాల్సిన జిరాక్స్‌లు ఏంటి? ఎలా అప్లై చేసుకోవాలి? మీరే వెళ్లి అప్లై చేసుకోవాలా? వాళ్ళు వచ్చి అప్లై చేస్తారా? ఇలా దీనికి సంబంధించిన ప్రతి అంశం అయితే ఈ వీడియోలో నేను మీకు క్షుణ్ణంగా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇక అమ్మఒడి పథకానికి సంబంధించి ఏపీ ప్రభుత్వం ఇంకా విధి విధానాలు ఖరారు చేయలేదు. అయితే గత ఏడాది గత ప్రభుత్వం అమలు చేసినట్లుగానే 70% హాజరు ఎవరికైతే ఉంటుందో వారికి మాత్రం ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించి అయితే పథకం అమలు చేయబోతున్నారు. అలాగే మనకి విద్యార్థుల హాజరుతో పాటు గత ప్రభుత్వంలో కేవలం అమ్మఒడి పథకానికి సంబంధించి ఒకరికి మాత్రమే, స్కూల్‌కి వెళ్ళే విద్యార్థులు ఒకరికి మాత్రమే ఈ పథకం కింద డబ్బులు అమలు చేసేవారు. కానీ కూటమి ప్రభుత్వం ఒక ఇంట్లో పాఠశాలకు బడికి వెళ్లి చదువుకునే పిల్లలు ఎంతమంది ఉన్నా వారందరికీ అమ్మఒడి పథకానికి సంబంధించిన 15,000 రూపాయలనైతే జమ చేయబోతున్నారు. గత ప్రభుత్వంలో ఏంటంటే మొదట 15,000 అని చెప్పి తర్వాత పారిశుద్ధ నిర్వహణకు, మరుగుదొడ్ల నిర్వహణకు అని చెప్పి మనకి 14,000, కొన్ని దగ్గరలో 13,000 కూడా జమ చేశారు. అయితే మనకి కూటమి ప్రభుత్వం అలా కాకుండా మొత్తం అమౌంట్‌నైతే ఖాతాలో జమ చేయాలని యోచిస్తుంది. ఇందుకు తగ్గట్టు అధికారులకు, ఆర్థిక శాఖకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ఇందుకు సంబంధించిన విద్యార్థుల లిస్టును ప్రతి పాఠశాల నుంచి అయితే మనకి విద్యాశాఖ తెప్పించుకొని పరిశీలించి సచివాలయాలకైతే లిస్టులైతే పంపిస్తుంది. మనకి అర్హులైన లిస్టులో ఎవరైతే ఉంటారో వారికి మాత్రమే ఈ అమ్మఒడి పథకానికి సంబంధించి అయితే డబ్బులైతే జమ కాబోతున్నాయి. అయితే కొత్తగా ఎవరైనా సరే ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించి అప్లై చేసుకోవాలనుకుంటే ఇంకా దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ పోర్టల్ అయితే ఓపెన్ కాలేదు. వన్స్ దీనికి సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైతే మీ అందరికీ వీడియో చేసి తెలియజేస్తాను. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తున్న మనకి బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ సూపర్ 6 స్కీమ్స్‌లో మొదట మనకి తల్లికి వందనం పథకానికే ప్రాధాన్యత ఇవ్వాలని చంద్రబాబు నాయుడు గారిని మంత్రులు కోరారు. దీనికి సానుకూలంగా స్పందించిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు మనకి ఈ ఏడాది పాఠశాలలు తిరిగి ప్రారంభించిన తర్వాత ఈ పథకానికి సంబంధించి డబ్బులైతే ఖాతాలో జమ చేయబోతున్నారు. ఇక జూన్ 15వ తేదీ నాటికల్లా తల్లికి వందనం పథకానికి సంబంధించి ఖచ్చితంగా అందరి విద్యార్థుల తల్లుల ఖాతాలో డబ్బులు చేస్తాం. జూన్ 15వ తేదీ నాటికి విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాలో 15,000 రూపాయలు ఖచ్చితంగా తల్లికి వందనం పథకానికి సంబంధించి డబ్బులు జమ చేస్తామని మంత్రి అచ్చెన్నాయుడు గారు అయితే తెలిపారు. 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదివే ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ పాఠశాలలో ఉన్న విద్యార్థులకు ఈ తల్లికి వందనం స్కీమ్ కి సంబంధించి డబ్బులు అయితే రాబోతున్నాయి. ఇక స్వల్ప మార్పులతో మనకి ఈ పథకాన్ని అయితే అమలు చేయబోతుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఏ విధమైన కోతలు విధించకుండా పూర్తి స్థాయిలో తల్లికి వందనం పథకాన్ని అమలు చేయాలని ఏపీ కూటమి ప్రభుత్వం అయితే నిర్ణయించింది. అలాగే ప్రభుత్వం నుండి స్పష్టమైన ఆదేశాలు వస్తే ఆర్థిక శాఖ ఈ పథకానికి సంబంధించి ముందుకు వెళ్తుంది.
సో ఇది ఫ్రెండ్స్ మనకి ఆంధ్రప్రదేశ్‌లో తల్లికి వందనం పథకానికి సంబంధించి ఏపీ ప్రభుత్వం తీసుకొస్తున్న ముఖ్యమైన న్యూస్ అప్డేట్. మీ ఇంట్లో ఎంతమంది విద్యార్థులు ఉన్నారు? తల్లికి వందనం స్కీమ్‌కి సంబంధించి మీ ఖాతాలో ఎంత డబ్బులు జమ అవుతాయో ఈ వీడియోలో కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానెల్‌ని సపోర్ట్ చేయండి.